మిథున రాశి జాతకులు ఎంతో కాలంగా వివాహ జీవితం అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఏవో కొన్ని అనుకోనటువంటి ఆటుపోట్ల వల్ల మనసు మొత్తం కూడా బాధాతప్తమైనటువంటి హృదయంతో ఉంటారు. పొరుడవ్వట్లేదు, అనుకున్నవి జరగట్లేదు, అయినటువంటి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అన్నటువంటి బాధ ఏదైతే ఉందో ఇది తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత దేవగురు అయినటువంటి బృహస్పతి మీ యొక్క జన్మరాశిలో సంచరిస్తున్నాడు. ఒక్క గురుబలం ఉంటే చాలు, 8 గ్రహాలు అడ్డుగా ఉన్న అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతాయని జ్యోతిష్య గ్రంథాలు చెప్తూ ఉంటాయి. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కూడా ఇదే జరగబోతుంది. గురుబలం వచ్చింది, అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో యోగదాయకమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి. శుభకార్య సంబంధమైనటువంటి విషయాల్లో పాల్గొంటారు. మీరు ముందుండి ఒక శుభకార్యాన్ని నిర్వహించదలుస్తారు. కుటుంబంలోని వ్యక్తులకి, వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. క్రయ విక్రయాల వల్ల, స్థిర చరాస్తుల్ని అమ్మడం కొనడం వల్ల విశేషవంతమైనటువంటి లాభాన్ని కూడా పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కుటుంబానికి సంబంధించినటువంటి సంతతి గొప్పగా వృద్ధిలోకి వస్తారు. ఎప్పుడో మీరు కొన్నటువంటి స్థిరచరాస్తులకి విలువ పెరగటం, వాటి ద్వారా విశేషవంతమైన ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం మీకు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది.